Hello friends, na peru Suraj. Welcome back to my YouTube channel. I hope you're all doing absolutely fine. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక ముల్తానీ మట్టి గురించి తెలుసుకుందాం. సో చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, ఒక ముల్తానీ మట్టి అంటే ఏంటి, దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పమని చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం అసలు ఈ ముల్తానీ మట్టి అంటే ఏంటి, దీన్ని యూజ్ చేయడం వల్ల మన ఫేస్కి వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అండ్ దీన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, అండ్ ఎవరు యూజ్ చేయాలి అనేది పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మరి మీరు ఏం చేయాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో మరి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం అసలు ఈ ముల్తానీ మట్టి అంటే ఏంటి. సో ముల్తానీ మట్టి అనేది ఒక పౌడర్ ఫామ్ లో ఉంటుంది అండ్ ఇది నేచర్ నుంచి వస్తుంది. సో అండ్ దీని ఒక కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంటే మీకు ఈజీగా 30 రూపీస్ 40 రూపీస్ లో దొరికేస్తుంది. అండ్ ఈజీగా మీకు ఏ ఫ్యాన్సీ షాప్ లో అన్నా లేదనుకుంటే షాపింగ్ మాల్స్ లో, కాస్మెటిక్స్ స్టోర్స్ లో ఈజీగా మీకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ చాలా చీప్ అండ్ బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇది. సో చాలా చీప్ అండ్ బెస్ట్ లో మీకు దొరికేస్తుంది. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను బంజారాస్ ముల్తానీ మట్టి అనేది యూజ్ చేస్తున్నాను. సో మీరు ఏ బ్రాండ్ అయినా ముల్తానీ మట్టి అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే నేచర్ నుంచి డైరెక్ట్ గా దొరికే ముల్తానీ మట్టి అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు మీ ఫేస్ కోసం. సో నెక్స్ట్ తెలుసుకుందాం ఈ ముల్తానీ మట్టి యూజ్ చేయడం వల్ల మన ఫేస్ కి వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి. సో ముల్తానీ మట్టి యూజ్ చేయడం వల్ల మన ఫేస్ కి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముల్తానీ మట్టి అనేది నేచర్ నుంచి వస్తుంది కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏముండవు. అంటే ఇది అప్లై చేయడం వల్ల ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లం రావడం కానీ, ర్యాషెస్ లాంటి ప్రాబ్లం రావడం కానీ, పింపుల్స్ పెరిగిపోవడం కానీ, ఫేస్ డల్ అయిపోవడం కానీ, ముడతలు లాంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇలాంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది యూజ్ చేసిన వెంటనే మన ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది. మన ఫేస్ మీద ఉన్న ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా రిమూవ్ చేసేసి మన ఫేస్ని మంచి గ్లోగా ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఒకవేళ మీకు పోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అంటే లార్జ్ పోర్స్ ఒకవేళ ఉన్నాయంటే రెగ్యులర్ బేసిస్లో కనుక ముల్తానీ మట్టి యూజ్ చేస్తారంటే ఆ లార్జ్ పోర్స్ అనేవి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీ పోర్స్ లోపల ఏదైనా డస్ట్ అండ్ పొల్యూషన్ లాంటివి ఏమన్నా ఉన్నా, బ్యాక్టీరియా లాంటివి, ఇంప్యూరిటీస్ లాంటివి ఏమైనా ఉన్నా వాటిని రిమూవ్ చేయడానికి ఈ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీ ఫేస్ మీద పింపుల్స్ లాంటివి, డార్క్ స్పాట్స్ లాంటివి, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి, లేదనుకుంటే సన్ వల్ల మీ ఫేస్ అనేది బాగా ట్యాన్ అయిపోయిందంటే వాటిని రిమూవ్ చేయడానికి ఈ ముల్తానీ మట్టి అనేది యూజ్ అవుతుంది. సో ఇవి దీని ఒక బెనిఫిట్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు, ఓన్లీ బెనిఫిట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. సో నెక్స్ట్ తెలుసుకుందాం దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ ఎప్పుడెప్పుడు మనం దీన్ని యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఈ ముల్తానీ మట్టిని మనం ఏ విధంగా యూజ్ చేయాలంటే కొంచెం ముల్తానీ మట్టి తీసుకోవాలి అండ్ ఒక బౌల్ అనేది తీసుకోవాలి. సో ఏం చేయాలంటే ఈ ముల్తానీ మట్టి అనేది ఇందులో వేసుకోవాలి. సో నేను ముల్తానీ మట్టి కొంచెం ఇందులో వేసుకుంటాను. సో ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోండి, కొంచెం ముల్తానీ మట్టి తీసుకోండి. సో మీ ఫేస్కి సరిపడే కొంచెం ముల్తానీ మట్టి తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, తక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా నేను కొంచెం ముల్తానీ మట్టి అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పేస్ట్ లాగా చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని పేస్ట్ కింద చేసుకోవాలి. సో దీన్ని మంచిగా పేస్ట్ కింద చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్ని పేస్ట్ కింద తయారు చేసుకోండి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇందులో అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే రోజ్ వాటర్ కావాలంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీని పేస్ట్ కోసం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీ ఫేస్ మీద ఈ విధంగా పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా పూర్తిగా అప్లై చేసేసుకోవాలి, మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. సో నేను ఇక్కడ అప్లై చేసి మీకు చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ముల్తానీ మట్టి ఏ విధంగా అప్లై చేయాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను. సో ఈ విధంగా పూర్తిగా అప్లై చేసుకోవాలి. నెక్ కి, ఫేస్ కి మీరు అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ మీరు కూర్చున్నారంటే మీ ఫేస్ మీద ఉన్న ఈ ప్యాక్ పూర్తిగా ఆరిపోతుంది. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వాష్ లోనే మీరు చూస్తారు మీ ఫేస్ అంతా మంచి గ్లోయింగ్ గా కనిపిస్తుంది. అండ్ అదే విధంగా మీ ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. అండ్ రెగ్యులర్ బేసిస్ లో యూజ్ చేశారంటే మీ ఫేస్ మీద ఉన్న సన్ ట్యాన్ పూర్తిగా రిమూవ్ అవుతుంది. అండ్ అదే విధంగా పిగ్మెంటేషన్స్ రిమూవ్ అవుతాయి, పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్, డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్, అండ్ అలాగే మీ పోర్స్ లోపల ఏమైనా పొల్యూషన్, బ్యాక్టీరియా ఏమైనా వాటిని కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ ముల్తానీ మట్టి అనేది మీరు యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ తెలుసుకుందాం మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి. సో ముల్తానీ మట్టి అనేది మీరు రెగ్యులర్ బేసిస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఎవ్రీడే మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీడే ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలంటే స్నానం చేసే ముందు 10 మినిట్స్ ముందు మీరు ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత లేదనుకుంటే 2 డేస్కి ఒకసారి యూజ్ చేసినా పర్వాలేదు, అంటే 2 డేస్కి ఒకసారి యూజ్ చేస్తే బెస్ట్ నా సజెషన్. సో 2 డేస్కి ఒకసారి మీరు మార్నింగ్ స్నానం చేసేటప్పుడు 10 మినిట్స్ మీరు ఈ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని
10 మినిట్స్ మీరు వెయిట్ చేసి ఆరిపోయే వరకు వెయిట్ చేసుకుని మీరు స్నానం చేసేటప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. సో ఈ విధంగా రెగ్యులర్ బేసిస్లో మీరు యూజ్ చేశారంటే మీ ఫేస్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది అండ్ అదేవిధంగా మీ ఫేస్ అనేది మంచి క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలి అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. సో మరి ఈ వీడియోని ఎక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్.